నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కామెంట్స్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 3,78,53,633 రూపాయలను సీఎం సహాయ నిధి చెక్కులు పంపించేశాం. మా ప్రభుత్వం పడగొట్టేది కాదు, నిలబెట్టేది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సంవత్సరంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు ఉంచబోతున్నా. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యే దగ్గుమూటి వెంకటకృష్ణారెడ్డి వెల్లడి. అన్నగారిపాలెం డబ్బుకోటి వేనాదమ్మ ముంగమూరు ఒంటేరి శ్రీనివాసులు రిఫరెన్స్ ఎన్నాబత్తిన వెంకటేశ్వర్లు 39వ వార్డు షేక్ జాఫర్ సాదిక్ ప్రళయకావేరి మల్లికార్జున రిఫరెన్స్ తాళ్ళూరు ఏసుగోపు లలిత కె రమణయ్య రిఫరెన్స్ పురిడి గంగపట్నం మేనా వేద గిరిగారి రిఫరెన్స్ దామవరం వి వెంకటేశ్వర్లు ఎం గోపాల్ రిఫరెన్స్ వి వెంకటేశ్వర్లు పాతూరు గొడ్డేటి శ్రీనివాసులు చిలకపాటి శ్రీనివాసులు రిఫరెన్స్ 85,120. పెట్రగుంట రాచూరి మల్లికార్జున రావి విజయ్ రిఫరెన్స్ తిప్ప కాలనీ చల్లా జారిషా చల్లా క్రాంతి శాంతినగర్ నల్లజొన్నల సందీప్ మాధవరెడ్డి జల్దంకి రిఫరెన్స్ వెంగళరావు నగరు అరట్లకోటి ప్రేమ్ కుమార్ 1,29,692. కూడల మను శానం హరి రిఫరెన్స్ శానం హరి. తుఫాన్ నగర్ బేబీ బాయ్ పాలంకి భువన చంద్రిక వేగూరు గెలాన్ రిఫరెన్స్ మార్చెట్లపాలెం వాయిల ధన్విత. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ ని గౌరవిస్తుంది, ఎప్పుడు కూడా ప్రెస్ కి అండగా ఉంటుంది. సమాచారాన్ని అందించడంలో కానీ, మీరిచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ, సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అందరం కూడా ప్రజా సమస్యలు గలవెత్తేదానికి తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు, నిజమైనటువంటి ప్రెస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివర్ణిస్తూ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరం నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలిలో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీ నాయకులను, అందరి ప్రెస్ వాళ్ళని, అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు, దుర్మార్గమైన పనులతో కాదు,
అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్న విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని, సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి 2020 ఏప్రిల్ 11వ తేదీ 11వ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘాతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్తూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని, జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు. ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో పైలాన్ని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పత్రికా రంగానికి, మీడియా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా, కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి 173 మంది ప్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలిలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. రెండో విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4వ తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి 100 years పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్నీ కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 600 అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. దాంట్లో ఈ రోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులని ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని, ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ
ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకో 7 నెలలకో మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము విధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరం అయితే ఎల్ఓసీలు ఆపరేషన్లు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లకి దాఖలు చేసుకోమని కూడా ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకాన్ని కోరుకుంటూ వారు చూపేటువంటి మార్గం కావలి ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి. ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు. ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేయించుకుంటే ఎంతో కొంత చేయూతను నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి 3,78,00,000 ఇచ్చినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.